ఇప్పుడు ఏపీ ఎక్స్‌ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్ ని ఎస్పీ తుహిన్ సిన్హా తనిఖీ చేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రికార్డులు పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేసి స్థానికంగా నివాసం ఉండాలని ఎస్పీ తుహిన్ ఆదేశించారు. కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ పర్యటించారు. జనవరి మొదటి వారంలో గండికోటలో నిర్వహించే వారసత్వ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం చంద్రబాబు జూలై 1న జమ్మలమడుగు పర్యటన సందర్భంగా గండికోటలో 100 అడుగుల ఎత్తైన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారని తెలిపారు. కర్నూలు జిల్లాలోని డ్రై ఫ్రూట్స్ దుకాణాలపై విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని బర్కాటీ ట్రేడర్స్, మదీనా డ్రై ఫ్రూట్స్ హౌస్లకు 25,000 జరిమానా విధించారు. నిషేధిత పాకిస్తాను ఆస్ట్రా డ్రింక్ బాటిళ్లను సీజ్ చేశారు. మదీనా డ్రై ఫ్రూట్ హౌస్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా చిప్పగిరిలోని ఉన్నత పాఠశాలను కలెక్టర్ సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. 9వ తరగతి విద్యార్థులు సరిగ్గా స్కూలుకు రాకపోవడంతో విద్యార్థుల పేరెంట్స్ తో మాట్లాడగా ఉపాధ్యాయులు పాఠాలు సరిగ్గా చెప్పడం లేదంటూ విద్యార్థులు కలెక్టర్కు తెలిపారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం జాతీయ రహదారిపై అదుపు తప్పి కాంక్రీట్ మిక్సర్ లారీ రహదారి పక్కనే ఉన్న పంట బోధలో బోల్తా పడింది. దీంతో జాతీయ రహదారిపై పలు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ సిబ్బంది భారీ క్రేన్లతో లారీని నిలబెట్టే ప్రయత్నం చేశారు. సూర్యాపేట జిల్లా పాలే అన్నారం గ్రామంలో ఓ వ్యక్తి తమ ఇంట్లో ఓట్లు అమ్మబడవని ఫ్లెక్సీ ఏర్పాట్లు చేశాడు. ఓటు హక్కును నోటుతో ముడివేయొద్దని తెలిపాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు తీసుకోకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరాడు. కర్నూలు మోంటిసోరీ ఇండస్ హై స్కూల్లో ఈ నెల 9, 10వ తేదీన బాలోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు బాలోత్సవం కమిటీ అధ్యక్షుడు వెల్లడించారు. 5వ బాలోత్సవం లోగోను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. విద్యార్థుల ఎదుగుదలకు ఉపయోగపడేలా రేపటి సమాజం కోసం పిల్లలు ఆలోచించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవి వేణుగోపాల్ కుటుంబ సభ్యులతో తమిళనాడులో జయం రవి, సుధాకర్, జశ్వంత్ జేసీ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వేద పండితులు ఆశీర్వదించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.